హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు తుఫాను. రచించిన వారు ఆర్ కోదండరామయ్య గారు. పూర్వము నాగపట్టణానికి ఉదయవర్మ అనే సామంతరాజు పాలకుడిగా ఉండేవాడు. ఆయనకి మంత్రశాస్త్రంలో చాలా ఆసక్తి. గొప్ప మాంత్రికుడు కావాలనే ఉద్దేశంతో ఉదయవర్మ అనేక భాషలలో రచించిన మంత్రగ్రంథాలని అస్తమానము చదువుతూ ఉండేవాడు. ఉదయవర్మ తమ్ముడు సూరవర్మ అన్నగారు తన చదువులో మునిగి తేలుతూ ఉండటం చేత రాజ్యభారమంతా ఈ సూరవర్మే చూస్తూ రాజుగారికి ఉండవలసిన లాంఛనాలన్నీ జరిపించుకుంటూ ఉండేవాడు. కొంతకాలం గడిచాక సూరవర్మకి దురాశ పుట్టుకు వచ్చింది. అందుచేత తన అన్నగారిని 3 ఏళ్ల వయసుగల ఆయన కుమార్తె చంద్రసేనను ఎలాగైనా చంపించి తానే రాజునవుదామని సూరశర్మ ఆలోచించాడు. ఈ కుట్ర సఫలం కావటానికి జయపాలుడు అనే చాళుక్యరాజు సూరవర్మకి సహాయపడ్డాడు. అయితే ఉదయవర్మను చంపేయటము అంత తేలిక పని కాదు. నాగపట్టణ ప్రజలకు ఆయన పైన చాలా అభిమానం. సూరవర్మ రాజ్యలోభం చేత ఆయనను చంపించినట్లు తెలిస్తే వారు సూరవర్మను బతికి ఉండనివ్వరు. అందుచేత తన అనుచరులలో ధీరసింహుడు అనేవాణ్ణి పిలిచి సూరవర్మ ఆయనతో, నా అన్నను ఆయన కుమార్తెను నడి సముద్రంలో వదిలిపెట్టిరా. వారిని ఒక నౌకలో తీసుకుని పోయి సముద్ర మధ్యంలో చుక్కాని తెరచాప లేని చిన్న తెప్పలోకి ఎక్కించి తిరిగిరా అని చెప్పాడు. అలా చేస్తే ఉదయవర్మ చంద్రసేన సముద్రంలో తుఫాను వచ్చి మునిగిపోవటమో తిండి లేక మాడి చావటమో జరుగుతుందని సూరవర్మ ఆశించాడు. కానీ ధీరసింహుడి హృదయము మంచిది. అందుచేత ఆయన తన యజమాని చెప్పిన ప్రకారము ఉదయవర్మని ఆయన కుమార్తెను నడి సముద్రం మీద తెప్పలో దించేటప్పుడు ఆ తెప్పలో వాళ్ళిద్దరికీ చాలా రోజుల పాటు సరిపడే ఆహారము, ఉదయవర్మ ఎప్పుడూ చదివే గ్రంథాలు భద్రం చేసి పెట్టాడు. ధీరసింహుడి ధర్మాన ఆ తండ్రి కూతుళ్ళు దిక్కులేని చావు చావక కొద్ది రోజులకు ఒక నిర్జనమైన లంకకు చేరుకున్నారు. ఇది ఒక చిత్రమైన లంక. ఒకప్పుడు ఈ లంకలో ఒక మంత్రగత్తె అయిన రాక్షసి ఉండేది. ఆ రాక్షసి తన మంత్రశక్తి చేత అనేక భూతాలని పిశాచాలని లోబరుచుకొని వాటి చేత వెట్టి చాకిరీ చేయించుకునేది. తాను చెప్పినట్లు వినని ఎన్నో పిశాచాలని ఆ రాక్షసి ఆ లంకలో ఉన్న చెట్లలో బంధించి వేసింది. ఉదయవర్మ ఆ లంకను చేరటానికి కొద్ది రోజుల క్రితమే ఆ రాక్షసి చనిపోయింది. ఆమె కొడుకు మందనుడు అనేవాడు దిక్కులేని పక్షి అయిపోయి ఒంటరిగా ఆ లంకలో తిరుగుతూ వచ్చాడు. ఉదయవర్మ లంకలో అడుగు పెడుతూనే తన మంత్రశక్తి చేత అప్పటి వరకు చెట్లలో బంధించబడి ఉన్న పిశాచాలన్నింటికీ విముక్తినిచ్చాడు. ఆ పిశాచాలకు నాయకుడైన ఇల్వలుడు అనేవాడు మాత్రము ఉదయవర్మకు అన్ని విధాలా తోడ్పడుతూ ఆ లంకలోనే ఉండిపోయాడు. తర్వాత ఉదయవర్మకు మందనుడు దొరికాడు. వాడు చూడటానికి కొండముచ్చు కన్నా వికారంగా ఉండేవాడు. అమిత సోమరి. ఉదయవర్మ వాణ్ణి తెచ్చి తన వెంట ఉంచుకొని కొద్ది రోజుల్లోనే వాడికి మాట్లాడటం నేర్పాడు. ఆయన ఒక గుహలో తన నివాసం ఏర్పరచుకొని అందులో గదుల లాంటివి నిర్మించుకున్నాడు. ఉదయవర్మ కోసము కట్టెలు తీసుకురావటము, ఇతర బండ పనులు చేయటము మందనుడి వంతు. అయితే వాడు చాలా సోమరిపోతు కనుక వాడిని అదలించి బెదిరించి చెప్పిన పనులు చేయించటము ఇల్వలుడి వంతు. మందనుడిని ఏడ్పించటము ఇల్వలుడికి చాలా సరదా. ఇల్వలుడు పిశాచం కావడం చేత ఉదయవర్మకు తప్ప మరెవరికీ మామూలుగా కనిపించేవాడు కాడు. మందనుడు పనికి బద్దకించినప్పుడు ఇల్వలుడు అదృశ్యంగా ఉండి వాడిని గిల్లేవాడు, లేదా బురదలోకి తోసేవాడు, లేదా ముళ్లపంది రూపంలో ప్రత్యక్షమై మీదకు పరిగెత్తుకుని వచ్చి బెదరకొట్టేవాడు. ఇలా అనేక సంవత్సరాలు గడిచాయి. చంద్రసేన పెరిగి పెద్దదైంది. ఇప్పుడు ఆమె అందము వర్ణనాతీతం. కానీ అది అడవిగాచిన వెన్నెలే. ఎందుచేతనంటే ఆమె తన తండ్రిని తప్ప మరొక నరమానవుణ్ణి చూసి ఎరగదు. ఆమెకు తన తండ్రే గురువుగా ఉండి నేర్చుకోవలసిన చదువునంతా నేర్పాడు. ఈ లోపుగా ఉదయవర్మ కూడా గొప్ప మంత్రవేత్తగా తయారయ్యాడు. ఇల్వలుడి సహాయంతో ఆయన పంచభూతాలపైన అంతులేని పెత్తనం సంపాదించుకున్నాడు. ఒకనాడు ఆయన సముద్రం పైన పెద్ద తుఫానును పుట్టించాడు. ఆ తుఫానులో చిక్కుకొని ఒక ఓడ కొట్టుకుంటూ ఉండటము తండ్రి కూతుళ్ళు చూశారు. ఆ తుఫాను పుట్టించినది తన తండ్రే అని తెలిసిన చంద్రసేన, నాన్న, పాపం ఆ పడవలో ఉన్న వాళ్ళని సముద్రంలో ముంచేస్తావా అన్నది. ఉదయవర్మ తన కుమార్తెకు తన కథ యావత్తూ చెప్పి
అమ్మా, ఆ పడవలో మీ పినతండ్రి చాళుక్య రాజైన జయపాలుడు, అతని కొడుకు జయకేతుడు, మనల్ని నడుసముద్రంలో వదిలిపెట్టిన ధీరసింహుడు, ఇంకా ఇతరులు ఉన్నారు. వారిని ఇక్కడికి రప్పించడానికే ఈ తుఫాను పుట్టించాను. భయపడకు, వారెవ్వరికీ ప్రాణహాని కలగదు. వారి ఓడకు కూడా ఏ అపాయమూ రానివ్వను అన్నాడు. తర్వాత ఇల్వలుడు వచ్చి ఉదయవర్మతో, దొరా, అంతా మీరు చెప్పినట్టుగానే చేసేశాం. ఓడలో వారంతా తలా ఒక దారి అయి లంకకు చేరుకున్నారు. ఎవరి మటుకు వారు తాము తప్ప మిగిలిన అందరూ సముద్రంలో మునిగిపోయారని అనుకుంటున్నారు. ఓడ రేవులో సురక్షితంగా ఉన్నది. అయితే దాన్ని ఎవరికీ కనపడకుండా ఒకచోట దాచేశాను అన్నాడు. ఇంకా జరగవలసిన పని కొద్దిగా ఉంది. అది కాగానే నీకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చేస్తాను. ముందు జయకేతుడున్న చోటికి వెళ్ళి వాణ్ణి ఇక్కడికి తీసుకురా అన్నాడు ఉదయవర్మ. ఇల్వలుడు జయకేతుడున్న చోటికి వెళ్ళాడు. చాళుక్య రాజు కొడుకైన జయకేతుడు ఎంతో విచారంతో ఒకచోట కూర్చొని తన వారంతా సముద్రం పాలైనందుకు, తాను వచ్చి ఒంటరిగా ఒక నిర్జనమైన లంకలో పడినందుకు చింతిస్తున్నాడు. ఆ సమయంలో అతడికి ఒక పాట వినిపించింది. అది ఇల్వలుడి పాట. జయకేతుడు ఆ పాట విని వెనక్కి తిరిగి చూశాడు. అతనికి మనిషి ఎవరూ కనిపించలేదు. అందుచేత అతను లేచి పాట వినిపించే దిక్కుగా నడిచి వచ్చి చంద్రసేనను చూసి నిర్ఘాంతపోయాడు. అతని కళ్ళకు ఆమె మనిషిగా కనిపించలేదు, దేవతలా తోచింది. ఈ లంకను పరిపాలించే దేవత, నన్ను అనుగ్రహించు అన్నాడు జయకేతుడు నమస్కరిస్తూ. అయ్యా, నేను దేవతని కాను, మామూలు మనిషినే అంటూ చంద్రసేన తన కథను ఆ యువకుడికి చెప్పబోయేటంతలో ఉదయవర్మ అడ్డు తగిలి కోపం నటిస్తూ, ఎవడిపోయి నువ్వు? వేగులవాడిలాగా ఉన్నావే, నా వెంటరా. నిన్ను నిర్బంధంలో ఉంచి నీ చేత వెట్టి చాకరీ చేయిస్తాను అన్నాడు. ముందు నన్ను గెలిచిన తర్వాత నా చేత వెట్టి చేయించుకోండి అంటూ జయకేతుడు కత్తి దూసి చెయ్యి పైకెత్తాడు. ఇంతలో ఉదయవర్మ తన మంత్రదండం ఆడించేసరికి జయకేతుడు ఎత్తిన చెయ్యి ఎత్తినట్లుగానే ఉండిపోయింది. ఆ కుర్రవాడిపైన వృధాగా ఎందుకు ఆగ్రహిస్తావు నాన్న? అతనేమీ ద్రోహం చేయలేదు కదా. చేసేవాడిలాగా కూడా కనిపించడం లేదు. అతనికి నేను పూచీగా ఉంటాను అన్నది చంద్రసేన తండ్రితో. కుర్రవాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడని భ్రమపడినట్లున్నావు. ఇంతకన్నా ప్రపంచంలో చాలా అందగాళ్ళున్నారు. నీకు ఈ విషయాలు తెలియ ఊరుకో అన్నాడు తండ్రి. ఇంతకన్నా అందమైన వాళ్ళుంటే ఉండని, వాళ్లతో నాకేం పని అన్నది చంద్రసేన. అసలు రహస్యం ఏమిటంటే చంద్రసేనకు జయకేతుడి పైన తొలిచూపులోనే ప్రేమ పుట్టుకు వచ్చింది. ఆమె బుద్ధి తెలిసినాక చూసిన రెండవ మనిషి ఈ జయకేతుడే. అతన్ని చూసే వరకు చంద్రసేన అందరూ తన తండ్రిలాగే ఉంటారని, అందరి ముఖాలు కర్కశంగా ఉంటాయని, అందరికీ జీబురుగడ్డాలుంటాయని అనుకునేది. అందుచేత ఆమె కళ్లకు జయకేతుడు నవమన్మధుడిలాగా కనిపించాడు. జయకేతుడు ఎంతోమంది అందగత్తెలను చూసినవాడై ఉండి కూడా చంద్రసేనను చూడగానే ప్రేమించాడు. అంత అందగత్తెను అతడు ఎన్నడూ చూసి ఉండలేదు. జయకేతుడు తన కుమార్తె ఒకరినొకరు ప్రేమించాలనే ఉదయవర్మ ఉద్దేశం కూడా. అయితే ఆ ప్రేమను పరీక్షించే ఉద్దేశంతో ఆయన తన మంత్రశక్తి చేత జయకేతుడిని వశుణ్ణి చేసుకుని అతనికి దుంగలు పోగు వేసే బరువైన పని పెట్టాడు. రాజు కుడికై పుట్టి నాజూకుగా పెరిగిన జయకేతుడికి ఈ పని చాలా భారంగా తోచింది. అతను వేగంగా దొంగలను పోగు వేయలేకపోయేవాడు. అందుకు తగ్గట్టుగానే చంద్రసేన అతను పనిచేసే చోటుకు వచ్చి, మా నాన్న చదువులో నిమగ్నుడై ఉన్నాడు, అంతగా కష్టపడకు, పని నింపాదుగా చెయ్యి అన్నది. అయ్యో, వేగంగా చేస్తేనే తమలని ఈ పని, మెల్లిగా చేస్తే ఎప్పటికి కాను అన్నాడు జయకేతుడు. కాసేపు నువ్వు విశ్రాంతి తీసుకో, నీ బదులు నేను దొంగలు చేరవేస్తాను అన్నది చంద్రసేన. చంద్రసేన రావటం వలన పని పాడైంది. ఇద్దరూ కూర్చొని కబుర్లాడసాగారు. మొదట జయకేతుడు ఆమె పేరు అడిగాడు. తండ్రి ఆంక్ష పెట్టినప్పటికీ ఆమె అతనికి తన పేరు చెప్పింది. తర్వాత అతను ఆమెతో, నేను చాళుక్యరాజు కొడుకును, నాకు పట్టాభిషేకం కాగానే నిన్ను నా రాణిని చేసుకుంటాను, ఎందుకంటే నీకంటే సౌందర్యవతి ప్రపంచంలో ఎక్కడా లేదు అన్నాడు. నేను నిన్ను మా నాన్నను తప్ప మరెవరిని ఎరుగను, అయినా నాకు నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లాడాలని లేదు అన్నది చంద్రసేన. వీళ్ళిద్దరి సంభాషణ చాటు నుంచి ఉదయవర్మ విని తృప్తిపడ్డాడు. ఆయన వారి ఎదుటికి వచ్చి, మీ మాటలన్నీ విన్నాను, భయపడకండి. మీకిద్దరికీ నిజంగా ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నదని నాకు నమ్మకం కుదిరింది. అందుచేత మీ పెళ్లికి నేను అభ్యంతరం చెప్పను అంటూ ఆయన అవతలికి వెళ్ళాడు. తర్వాత ఆయన ఇల్వలుణ్ణి పిలిచి,
నా తమ్ముడు జైపాలుడు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. దొర, నేను నా మాయతో వాళ్ళని బాగా హడలుగొట్టాను. లంకంతా తిరిగి అలసిపోయి ఆకలికి మాడుతూ ఒకచోట కూర్చునేసరికి ఆహారం వారి ఎదుట కనపడేలా చేశాను. వాళ్ళు ఆత్రంగా తినడానికి ముందుకు వచ్చేసరికి ఆహారం మాయమైంది. నేను ఒక పెద్ద పక్షి రూపంలో ప్రత్యక్షమై, మీరు పాపాత్ములు, ఏ పాపము ఎరుగని ఉదయవర్మని, ముక్కు పచ్చలారని ముద్దు కుమార్తెను సముద్రంలోకి తోసిన కిరాతకులు అని అరిచాను. నా మాటలు వినగానే ఆ ఇద్దరూ బావురుమని ఏడ్చి తాము చేసిన పాడు పనికి ఎంతో తిట్టుకున్నారు. వారు నిజంగా పశ్చాత్తాపపడుతున్నారు. దొర, వారిని ఇంకా శిక్షించడం ధర్మం కాదు అన్నాడు ఇల్వలుడు. ఉదయవర్మ నవ్వి, పిశాచానివైన నీకే వాళ్లపైన జాలి కలిగితే అంతఃకరణ గల మనిషినైన నేను వారిని బాధిస్తానా? వారిని వెంటనే ఇక్కడికి చేర్చు అన్నాడు ఇల్వలుడితో. జయకేతుడిలాగానే ఇల్వలుడి సంగీతం విని సూరవర్మ, జైపాలుడు, ధీరసింహుడు అది వినిపించే దిక్కుగా నడిచి ఉదయవర్మ ఉన్న చోటికి వచ్చారు. వారిలో ఒక్కరు కూడా తమ ఎదుట ఉన్నది ఉదయవర్మ అని గుర్తించలేదు. ఉదయవర్మ ధీరసింహుని సమీపించి ఆలింగనం చేసుకుని తాను ఫలానా అని చెప్పుకొని, నీ దయవలనే నేను ప్రాణాలు దక్కించుకొని బ్రతికి ఇక్కడికి చేరుకున్నాను అన్నాడు. ఆయన ఉదయవర్మ అని తెలియగానే సూరవర్మ, జైపాలుడు ఆయన కాళ్లపైన పడి క్షమాపణలు వేడారు. మీరు విచారించకండి, పశ్చాత్తాపము అన్ని తప్పుల్ని సరిచేస్తుంది. ఇన్నేళ్లు ఈ నిర్జనమైన లంకలో గడిపినందుకు నాకు పరిహారం జరగబోతున్నది. నా కుమార్తె నీ కుమారుణ్ణి పెళ్లాడబోతున్నది అన్నాడు ఉదయవర్మ జైపాలుడితో. నా కుమారుడా? జయకేతుడు చనిపోలేదా? బతికే ఉన్నాడా? ఏడివాడు? ఎంత అదృష్టమో అన్నాడు జైపాలుడు ఆనందోద్రేకంతో. రండి చూపిస్తాను అంటూ ఉదయవర్మ తన అతిథులను తన గుహకు తీసుకొని పోయి అక్కడ చదరంగం ఆడుకుంటున్న చంద్రసేనను జయకేతుడిని చూపాడు. తన తండ్రి బతికి ఉండటం చూసి జయకేతుడు కూడా పరమానందం చెందాడు. చాలా కష్టాలు గట్టెక్కాయి, కానీ మనం ఈ నిర్జన ప్రదేశం వదిలి మన దేశానికి వెళ్ళిపోవటానికి ఓడ, కళాసులు లేకపోవటం ఒక్కటే పెద్ద లోపము అన్నాడు జైపాల మహారాజు. మీ ఓడకు ఏ ప్రమాదమూ జరగలేదు. కళాసులందరూ అందులోనే ఉన్నారు. మీరెప్పుడు తలుచుకుంటే అప్పుడే ప్రయాణమైపోవచ్చును అన్నాడు ఉదయవర్మ. అయితే అందరము కలిసే పోదాం, ఆలస్యం దేనికి అన్నాడు జైపాలుడు. ఉదయవర్మ ఇల్వలుడికి స్వేచ్ఛ ఇస్తూ, నీ పిశాచాలతో సహా నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోవచ్చును అని చెప్పేశాడు. తన మంత్రగ్రంథాలని ఆ లంకలోనే ఒకచోట పాతిపెట్టేసి ప్రయాణమయ్యాడు. కొద్ది రోజులకు వారు స్వదేశం చేరుకున్నారు. నాగపట్టణానికి ఉదయవర్మ మళ్లీ రాజయ్యాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే చాళుక్య రాజ్య సింహాసనం పైన జయకేతుడు కూర్చున్నాడు. చంద్రసేనకి అతనికి మహావైభవంగా పెళ్లి జరిగింది. మరొక కథ పేరు పికిలిపిట్ట. రచించిన వారు సి వెంకటరాజు గారు. గండబేరుండ పక్షి పక్షులన్నింటికీ రాణి. దానికున్న బలము, వేగము ఇతర పక్షులకు లేవు. అందుచేత ఇతర పక్షులు తమకేదైనా ఆపద కలిగినా, అన్యాయం జరిగినా గండబేరుండ పక్షితో మొరపెట్టుకున్నాయి. గండబేరుండ పక్షి వాటికి తగిన విధంగా సహాయం చేస్తూ ఉండేది. ఒక పికిలిపిట్ట ఒక పొలంలో 3 గుడ్లు పెట్టింది. సమీపంలోని కలుగులో ఉండే ఒక చిట్టెలుక వచ్చి అందులో 2 గుడ్లను కాజేసింది. అసహాయురాలైన పికిలిపిట్ట తమ రాణి అయిన గండబేరుండ పక్షి వద్దకు వెళ్ళి, దొరసాని, నన్ను ఆపద నుంచి రక్షించు. నేను 3 గుడ్లు పెడితే అందులో 2ంటిని చిట్టెలుక వచ్చి తినేసింది. అది నా 3వ గుడ్డును కూడా కాజేసి నాకు గర్భశోకం కలిగిస్తుంది. ఈ ఆపద నుంచి కాపాడాలి అని మొరపెట్టుకున్నది. గండబేరుండ పక్షి కింద అనేక ఘనమైన పక్షులున్నాయి. వాటిలో అందానికి, బలానికి, పాటకు, మాటకు, ఆటకు ప్రసిద్ధి చెందినవి ఉన్నాయి. ఉష్ణపక్షులు, రాబందులు, డేగలు, నెమళ్ళు, చిలుకలు, గోరింకలు మొదలైన వాటితో పోలిస్తే ఈ పికిలిపిట్ట ఎంత? అందుచేత గండబేరుండ పక్షి చిరాకు పడి, ప్రతి చిన్నదానికి నా దగ్గరికి వస్తే నేనేం చేయగలను? నీ ముష్టిగుడ్లను కాపాడటం కూడా నా పనే అయితే రాజ్యం చేయటం నా చేతనవుతుందా? కాకపోయినా పిల్లల్ని కాపాడుకునే నేర్పు ప్రతి తల్లికి ఉండాలి. ఆ పాటి నేర్పు నీలో లేకపోవటం ఆశ్చర్యంగా ఉంది. నన్ను వేధించక నీ గుడ్లను నువ్వే కాపాడుకో అన్నది. దొరసాని, గొర్రుతో పోయేదానికి గొడ్డలి కావలసి వస్తుందన్న సామెత వినలేదా? నేను చిన్న పక్షినని, అనామకురాలనని భావించి నన్ను నిర్లక్ష్యం చేయటం తగదు అన్నది పికిలిపిట్ట. నువ్వు నాకు నీతులు చెప్పవచ్చావా? పద పద అన్నది గండబేరుండ పక్షి.
పికిలిపిట్ట పుట్టెడు విచారంతో తన గుడ్డున్న చోటికి తిరిగి వచ్చి ముక్కున ఒక దర్భపుల్ల పట్టుకొని తన గుడ్డును కాపాడటానికి కూర్చున్నది. ఇంతలో చిట్టెలుక రానే వచ్చింది. తన మిగిలిన గుడ్డు కాస్త పోతుందన్న ఆదుర్దాలో పికిలిపిట్ట దర్భపుల్లతో చిట్టెలుకను పొడిచింది. ఆ పుల్ల సూటిగా చిట్టెలుక కంట్లో పొడుచుకున్నది. చిట్టెలుక బాధ భరించలేక శరవేగంతో పరిగెత్తిపోతూ కళ్ళు కనపడక ఒక నిద్రపోయే సింహం ముక్కులోకి దూరింది. సింహము ఉలిక్కిపడి నిద్రలేచి తనకేదో పెద్ద అపాయం జరగబోతున్నదనుకొని పరిగెత్తుకుంటూ పోయి ఒక సరస్సులోకి దూకింది. ఆ సమయానికి నాగరాజైన వాసుకి ఆ సరస్సులో ఈదుతున్నాడు. ఆకస్మికంగా సింహము సరస్సులోకి ప్రవేశించేసరికి వాసుకి బెదిరి ఆకాశంలోకి ఎగిరిపోసాగాడు. అలా పోతూ పోతూ వాసుకి మేరుపర్వత శిఖరాన ఉన్న గండబేరుండ పక్షి గూటిని ప్రమాదవశాత్తు తోసేశాడు. అందులో ఉన్న గుడ్డు కాస్త కింద పడి చితికిపోయింది. తన గుడ్డు చితికిపోయినందుకు ఏడుస్తూ గండబేరుండ పక్షి వాసుకితో, ఇదేం పని వాసుకి, నేను నీకేం అపచారం చేశాను? నా గుడ్డునెందుకు నాశనం చేశావు? ఎన్నో ఏళ్లకు గాని ఒక గుడ్డును పెట్టను కదా, నాకెంత నష్టం కలిగించావో చూడు అన్నది. వాసుకి నొచ్చుకుంటూ, నేను బుద్ధిపూర్వకంగా ఏమీ చేయలేదు. నేను సరస్సులో ఈదుతూ ఉండగా ఒక భయంకరమైన సింహము బొబ్బలు పెడుతూ నాకేసి వచ్చింది. నేను కంగారుపడి గాలిలోకి ఎగిరాను. నీ గూడును కూడా నేను గమనించలేదు అన్నాడు. ఇద్దరూ కలిసి సింహం వద్దకు వెళ్ళి, నువ్వలా గర్జించుతూ సరస్సులోకి ఎందుకు ప్రవేశించావు? అందువల్ల ఎంత నష్టం జరిగిందో తెలుసా అన్నారు. క్షమించాలి, నేనేం చేస్తున్నానో నాకే తెలియదు. నేను నా దారిన రెల్లు మధ్య పడుకొని నిద్రపోతూ ఉండగా నా ముక్కులోకి ఒక చిట్టెలుక దూరింది. ఏం జరిగింది తెలియక నా ప్రాణానికి ప్రమాదం వచ్చిందనుకుని పరిగెత్తాను. ఆ తొందరలో నేను సరస్సును చూడలేదు, వాసుకిని చూడలేదు అంది సింహం. చిట్టెలుకను అడిగితే అది, నా తప్పేమీ లేదు. నేను పికిలి పిట్ట గుడ్డును తినపోతే ఆ పిట్ట నా కంటిని దర్భతో పొడిచింది. నేను ఒక వంక కన్నుపోయి దిక్కు తెలియక పరిగెత్తుతూ సింహం ముక్కులోకి దూరాను కాబోలు. తెలిసి ఉండి నాకై నేను సింహం ముక్కులోకి ఎందుకు దూరుతాను అన్నది. గండబేరుండ పక్షికి అంతా అర్థమైంది. తప్పంతా తనదే. పికిలి పిట్ట తనతో వచ్చి మొరపెట్టుకున్నప్పుడు అది తనకు చాలా స్వల్ప విషయంగా తోచింది. స్వల్ప విషయాలను అలక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని గండబేరుండ పక్షి తెలుసుకున్నది. మరొక కథ పేరు భయంకర మానవుడు. రచించిన వారు వై సోమసుందరం గారు. ఒక నిర్జనమైన అరణ్యంలో అన్ని రకాల మృగాలు, పక్షులు సింహం పరిపాలనలో సుఖంగా జీవిస్తూ ఉండేవి. అందులోకి ఎన్నడూ మనుషులు అడుగుపెట్టలేదు. ఆ అరణ్యంలో ఒకనాడు ఒక బాతు నిద్రపోతూ ఉండగా ఒక కల వచ్చింది. ఆ కలలో బాతుకి మానవుడు కనిపించి దాన్ని లాలించి దగ్గరకు పిలిచాడు. బాతు మానవుడి దగ్గరికి పోబోతూ ఉండగా ఎవరో దాని చెవిలో పెద్దగా అరిచినట్లయింది. ఆ మృగం జోలికి వెళ్ళకు, అన్ని మృగాల కన్నా అది క్రూరమైనది అనే మాటలు విని బాతు తుళ్ళిపడి నిద్రలేచి కంగారులో దిక్కు తెలియకుండా అరణ్యంలో పడి పరిగెత్తసాగింది. పోగా పోగా బాతుకు సింహం ఉండే గుహ, దాని ముందు నిలబడి ఉన్న యువరాజు కనిపించాయి. ఈ యువరాజుని తల్లిదండ్రులు గుహ దాటి వెళ్ళనిచ్చేవారు కాదు. అందుచేత దానికి ప్రపంచ జ్ఞానం లేదు. అడవిలో ఉండే ఇతర జంతువులే తెలియవు. ఒక పక్షి కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉండటం చూసి యువరాజు, ఓ పక్షి, నువ్వు ఎవరువు, ఏ జాతి దానివి, ఎందుకలా గాబరాగా పరిగెత్తుతున్నావు అని అడిగింది. మహారాజా, నేను బాతును, బాతుల జాతికి చెందినదాన్ని. నేను కలలో మానవుణ్ణి చూసి అది మహాభయంకరమైన మృగమనే మాటలు విని భయపడి పారిపోతున్నాను అన్నది బాతు. వెర్రిదానా, నేను మృగరాజుని ఉండగా నీకే మృగము భయము లేదు. ఆ మానవుణ్ణి చీల్చి చెండాడేస్తాను. వెనక నాకు కూడా ఇలాగే కలలో మానవుణ్ణి గురించిన హెచ్చరిక జరిగింది, కానీ నాకే ప్రమాదము జరగలేదు అంటూ సింహం యువరాజు బాతు వచ్చిన వైపే వేగంగా నడవసాగింది. బాతు గెంతుకుంటూ సింహాన్ని అనుసరించింది. వాళ్ళు కొంత దూరం వెళ్ళేసరికి దూరాన దుమ్ము లేచింది. అదుగో మానవుడు వస్తున్నట్లుంది, నువ్వు దాక్కో, నేను వాడి అంతే తెలుస్తాను అన్నది సింహం. కానీ తీరా దగ్గరికి వచ్చేసరికి అది ఒక గాడిద. ఎవరు నువ్వు, నీది ఏ జాతి, ఎందుకిలా గాబరాపడి పరిగెత్తుతున్నావు అని సింహము గాడిదని అడిగింది. మహారాజా, నేను గాడిదను, మాది గాడిదల జాతి. మానవుడు నన్ను ఏమి హింస పెట్టాడో మీరు ఊహించలేరు. ఎన్ని బరువులు మోశాను,
ఎన్ని దెబ్బలు తిన్నాను. నా శక్తి ఉడిగిన కొద్దీ దెబ్బలు హెచ్చాయి, తిండి తగ్గింది. ఇక వాడు నన్ను చంపేస్తాడు అన్నది గాడిద. మృగరాజుని నేనుండగా నిన్నెవరూ చంపలేరు. ఆగి నేను మానవుణ్ణి ఎలా చంపుతానో చూడు అన్నది సింహం. క్షమించండి మహారాజా, ఆ మానవుడి కంటపడే ధైర్యం నాకు లేదు అంటూ గాడిద ముందుకు సాగిపోయింది. మళ్ళీ దూరాన దుమ్ము లేచింది. కానీ ఈసారి ఒక గుర్రము నురుగులు కక్కుతూ ఎగరొప్పుతూ వచ్చింది. సింహం యువరాజు దాన్ని ఆపి పేరు, జాతి, పారిపోతున్న కారణము అడిగింది. మహారాజా, మానవుడికి వెరచి పారిపోతున్నాను అన్నది ఆ గుర్రం. ఇంత పెద్ద జంతువు, ఇంత బలంగల దానివి మానవుడికి భయపడుతున్నావా? నీకన్నా మానవుడికి బలం హెచ్చా అని అడిగింది సింహం. లేకపోతేనే మహారాజా, వాడు క్రూరుడు, ఉపాయశాలి. నా చేత ఇన్నాళ్ళు వెట్టి చాకరీ చేయించుకున్నాడు. నా వీపున ఎక్కి కూర్చొని నాకు కళ్ళెం తగిలించి నన్ను కొరడాతో కొట్టి రికాబు ములుకులతో డొక్కలో పొడిచి వేలాది మైళ్ళు సవారీ చేసి ముసలిదాన్నయ్యానని నన్ను చంపించి నా చర్మం కాజాయి చూస్తున్నాడు అన్నది గుర్రం. సింహం ఎంత ధైర్యం చెప్పినా వినక గుర్రం సాగిపోయింది. తర్వాత ఒంటె ఒకటి పరిగెత్తుకుంటూ వచ్చింది. అది కూడా మానవుడికి వెరిచే పారిపోతున్నది. మిమ్మల్ని అందరినీ రక్షించే భారం నాది, అందుచేత పారిపోకు, ఇక్కడే ఉండు. నీ వెనకగా వస్తున్న మానవుణ్ణి ఏం చేస్తానో చూడు అన్నది సింహం. మానవుణ్ణి చూసి పరిగెత్తే ఈ జంతువులకు తన మీద ఆపాటి విశ్వాసం లేకపోవటం చూసి సింహం ఆశ్చర్యపడింది. మరి కాసేపట్లో ఒక ముసలి మనిషి అటుగా వచ్చాడు. వాడి నెత్తిన ఒక తట్టలో వడ్రంగపు పనిముట్లు, తట్ట మీద కొన్ని కొయ్యి పలకలు ఉన్నాయి. వాడు సింహాన్ని చూసి తట్టదించి సాష్టాంగం పడి, జయం జయం మహారాజా, 1000 ఏళ్ళు చల్లగా బతకాలి అన్నాడు. శరీరమంతా ముడతలు పడిన ఆ జంతువును చూసి సింహం విరగబడి నవ్వి, నువ్వు ఎవరివి? నీది ఏ జాతి? నువ్వు కూడా మానవుడికి భయపడే వచ్చేస్తున్నావా అని అడిగింది. బాతు వడ్రంగిని చూస్తూనే మూర్ఛపోవటం వలన వాడే మానవుడని సింహానికి చెప్పలేకపోయింది. మహారాజా, నేను వడ్రంగిని, వడ్రంగుల జాతివాణ్ణి. ఏలిన వారి వద్ద మంత్రిగా ఉండే చిరుతపులి ఇల్లు కట్టి పెట్టమని కబురు పంపితే ఇల్లు కట్టడానికి వెళ్తున్నాను అన్నాడు వడ్రంగి. ముందు మాకు కట్టకుండా చిరుతపులికి ఇల్లు ఎలా కడతావు? మా ఇల్లు కట్టి మరీ కదులు అన్నది సింహం. ముందు చిరుతపులికి ఇల్లు కట్టనివ్వండి, తర్వాత తమకు పెద్ద భవంతి కడతాను అన్నాడు వడ్రంగి తట్టనెత్తిని ఎత్తుకుని పోతూ. వడ్రంగి జాతి జంతువా, నేనెవరో తెలుసా అంటూ సింహము తన ముందు కాలి పంజా ఎత్తి విలాసంగా వడ్రంగి రొమ్ము మీద చిన్న తోపు తోసింది. వడ్రంగి ఆ చిన్న తోపుకే వెల్లికిలా పడ్డాడు. వాడి నెత్తిమీద ఉన్న తట్ట క్రిందపడి పనిముట్లు చప్పుడు చేశాయి. చిత్తం, మీరు కోరినట్లే చేస్తాను అంటూ వడ్రంగి ఒక బోను చేసి అందులో సింహం దూరే కంత అమర్చాడు. లోపలికి వెళ్ళి చూడండి అన్నాడు. సింహం లోపలికి వెళ్ళగానే వడ్రంగి బోను వాకిలి చప్పును మూసేసి సింహాన్ని తమ నగరానికి పట్టుకుపోయేందుకు బయలుదేరాడు. ఏ వడ్రంగి, ఏమిటి పని అని సింహము లోపలి నుంచి అరిచింది. నేనే మానవుణ్ణి, నన్ను చూసి నువ్వు పారిపోవలసింది అంటూ వడ్రంగి పొట్ట చెక్కలయ్యేలా నవ్వాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.